యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 22వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, అందరూ మిమ్మును చేయి విడిచిన చేయి విడువని దేవుడు నేను మిమ్మల్ని చేర్చుకొని మీకు తండ్రినై యుందును అని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు బలహీనుల వైపే ఉంటాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు నీవు దరిద్రపు స్థితిలో ఉంటే ఎందుకు నిన్ను విడిచిపెడతాడు? కావున నీవు దిగులు చెందకు. నీ స్థితిని చూసి హేళన చేసిన ప్రతి ఒక్కరూ నీ ముందే తలదించుకునే విధముగా దేవుడు నిన్ను వారి ఎదుట హెచ్చించును. సర్వశక్తిగల ప్రభువు మనకు తండ్రిగా ఉన్నప్పుడు దేనిని బట్టి కలత చెందకండి. సర్వాన్ని సృష్టించిన దేవుడు నీ స్థితిని మార్చి నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.